మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా 200% చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ అసలు ఏం రికార్డులు భయ్యా, ఎవ్రీ కంట్రీలో, ఒక అమెరికాలోనే కాకుండా, ఇండియాలోనే కాకుండా చాలా కంట్రీస్లో నేను ఇప్పుడు అసలు చెప్పాలి అని అనుకుంటే అసలు ఎవ్రీ కంట్రీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించుతుంది. నేను మీకు ఇప్పుడు 4-5 కంట్రీస్లో రికార్డులు సృష్టించిన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ నేనైతే మీకు ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అని అంటే, నిజంగా మా ప్రభాస్ అన్న అసలు రేంజ్ అనేది అయితే మామూలు అనిపించట్లేదు. సూపర్ రేంజ్ అంటే సూపర్ రేంజ్ భయ్య, దుమ్ము లేచిపోతుంది, దద్దరిల్లిపోతుంది. నిజంగా ఆ రేంజ్ తోటి, ఆ స్టామినా తోటి, ఆ క్రేజ్ తోటి ప్రతి కంట్రీలో నెక్స్ట్ మూవీ నుంచి వెళ్ళి బ్యానర్లు కూడా కడతారు. వేరే కంట్రీస్లలో కూడా బ్యానర్లు కూడా కడతారు. ప్రభాస్ అన్న కట్అవుట్లు కూడా పెడతారు. అలాంటి క్రేజ్ అయితే వచ్చేసింది. మనకు ఫస్ట్ వీకెండ్ గ్రాస్ ఇన్ ఐర్లాండ్లో ఐర్లాండ్ మనీ ప్రకారం 81,220 అండ్ కౌంటింగ్. ఫస్ట్ వీకెండ్ గ్రాస్ ఇంత రావడం అక్కడ అనేది సూపర్ అంటే సూపర్. అండ్ మనం సెకండ్ కంట్రీ కూడా తీసుకుందాము. ఫస్ట్ వీకెండ్ గ్రాస్ ఇన్ నెదర్లాండ్స్లో మనకి ఎంత వచ్చింది ఫస్ట్ వీకెండ్ నెదర్లాండ్స్ మనీ ప్రకారం అంటే 71,215. అండ్ మనం ఇటలీ తీసుకుందాం. ఇటలీలో ఫస్ట్ వీకెండ్ గ్రాస్ మనకు అక్కడ మనీ ప్రకారం ఎంత వచ్చిందో మనం ఇప్పుడు తీసుకునే ముందు ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. 18,700 అండ్ కౌంటింగ్. అంటే అక్కడ మనీ ప్రకారం, ఇటలీ మనీ ప్రకారం 18,700 అండ్ కౌంటింగ్. అండ్ మనము స్విట్జర్లాండ్ కూడా తీసుకుందాం. స్విట్జర్లాండ్ అని మనం చాలాసార్లు వినే ఉంటాము, మనం చాలాసార్లు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినే ఉంటాము. అండ్ స్విట్జర్లాండ్ కూడా చాలా సూపర్ అంటే సూపర్ రికార్డ్స్. మీరు అందరూ ఖచ్చితంగా ఈ రికార్డ్స్ వినే ముందు 200% జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. అండ్ మీరు సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మీరు ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు హ్యాపీగా బయటకు వస్తారు 200%. మీరు 1% కూడా డిసప్పాయింట్ గారు. లాస్ట్ మనకు సెకండ్ హాఫ్ అయితే ఒక్క 1 మినిట్ కూడా థియేటర్లోంచి లేవరు, అసలు అలా కూర్చొని ఉంటారు. మీరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఖచ్చితంగా ప్లీజ్ మీరు సినిమాకి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మనకు స్విట్జర్లాండ్ ఫస్ట్ వీకెండ్ గ్రాస్ వచ్చేసి స్విట్జర్లాండ్ మనీ ప్రకారం 10,242 అండ్ కౌంటింగ్. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, మన ప్రభాస్ అన్న ఓన్లీ అమెరికాలోనే, ఇండియాలోనే కాదు, ఏ కంట్రీలో అయినా ఎక్కడైనా కూడా మన ప్రభాస్ అన్న రేంజ్ అనేది, మన ప్రభాస్ అన్న స్టామినా అనేది మామూలుగా లేదు. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక్కసారి సినిమా చూడండి మీ ఫ్యామిలీతో వెళ్ళి ప్లీజ్ అని అంటున్నాను. మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరే చాలా సంతోషిస్తారు సినిమా చూసినందుకు. అంత బాగుంది సినిమా. అండ్ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.